రోజు ఒకప్పుడు నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేను అనేవాడివి. ఇప్పుడు ఒక్క క్షణం నిన్ను చూడమన్నా చూడట్లేదు. నేను డిస్టర్బ్ చేయను. మంచిది. అందరూ కలిసి తినాలని తమరు వేసిన ప్లాన్ ఇది చిల్లడాలి. అర్థమైపోయిందా? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. అవును, ఇంట్లో వాళ్ళ గుట్టు కూడా అదేంటో వాళ్ళకే తెలిసిపోతుంటుంది. దానివల్ల ఇంత రచ్చయింది. ఆఖరికి అమ్మమ్మ గారు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏదైనా తెలిస్తే గుట్టుగా గుండెల్లో దాచుకోవచ్చు కదా. లేదమ్మా, బాలు కరెక్ట్ గానే చేశాడు. వాడున్నాడన్న భయంతోనే సగం తప్పులు ఆగిపోతున్నాయి. అవును, అన్నయ్య నోటికి అమ్మ కూడా భయపడి కామాక్షి అత్తింట్లో దాక్కుంది. అమ్మ కోపావతి, అత్తావతి రామ్మా తినిపోదు గాని. ఆ ఇద్దరిని కూడా పిలవరా? ఆ పుట్టిలే లేని పార్లరమ్మా, పార్లరే లేని రోహిణమ్మ, మేనమావే లేని మేనకోడమ్మా, రావమ్మా మిరుపతిగా. మరి వాణ్ణి అని పిలుస్తావు? రేపు పెళ్ళ చేతిలో మోసపోయినాడా? అత్తగారి లేరుడా? రారా మింగిపోదు గాని. రారా అని మామూలుగా పిలవచ్చు కదా. మామూలుగా పిలిస్తే వాడు బాలు ఎందుకు అవుతాడు? సత్యం అవుతాడు. అత్త భ్రాంతియేనా, మలేషియా భ్రమయేనా, కోట్లు రాని రావా, మిగిలింది బూడిదేనా. ఏమండి? ఏంటండి ఇప్పుడు మీ వర్షం కావాలా? అబ్ ఆన్లైన్ పాటలు తన్నుకొస్తున్నాయి. అత్తయ్యకి కోపం తోసుకొస్తోంది. ప్రభావతి కూర్చో. ఇక్కడ పెట్టారేంటి? అందరం కలిసి తిందామని. కూర్చో. కూర్చో. నేను కింద కూర్చోలేను అత్తయ్య. తూర్పు పడమర ఎదురెదురు, నింగి నెల ఎదురెదు, కలియని దిక్కులు కలవని తెలిసి ఆరాటం దేనికని? ఈ ప్రశ్నకి బదులు ఏది? ఏది ఏది ఏది? ఏమండి? ఏంటండి? మీ స్వరపేటిక అరిగిపోతుందండి. ఆపిక అంటున్నావు మీనా? చాలిక అని కూడా అంటున్నాను. అందరూ వచ్చారు కదా. అమ్మా మీనా వడ్డించు. అలాగే అమ్మమ్మ. కూర్చోండి. శృతి కూర్చో. అమ్మమ్మ. శృతి కొంచెం జరుగు. జీవనరాగం మనసుని మీటెను అనురాగ తాళం ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలో నీ స్వర్గమే ఇల్లే అవుడనవా. కోడలని ఒకేలా చూడాలని ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకున్నావా? నీ వెర్రిగాని ఇది ముగ్గురు కొడుకుల్నే ఒకేలా చూడదు కదమ్మా. నన్ను మా ఆయన్నైతే పూచికి పుల్లలా తీసి పారేశారు. నేనైతే రోహిణికి సేవలు చేయాలి అనేవారు. పెద్ద కొడుకుని బాగా చూసుకుని మా ఆయన్ని తక్కువ చూసేవారు. మా పుట్టింటి గురించి తక్కువ చేసి మాట్లాడేవారు. ఇప్పుడే మాట్లాడతారు అత్తయ్య. అసలు రోహిణికి పుట్టిలే లేదు. అద్దె కొంపో అసలు కొంపో ఏదో ఒకటైతే పుట్టిలనేది నాకుంది. సొంత తల్లుంది, మా నాన్న లేరు. ఆ విషయం నేను దాచలేదు. ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. ఒక పూల దుకాణం ఉంది. మరి ఇప్పుడు రోహిణికేముంది? ఇన్నాళ్ళు ఎన్ని గొప్పలు చెప్పుకున్నారు. ఆఖరికి 40 లక్షలు మావయ్య డబ్బు మింగి కూర్చున్న ఆ నిజాన్ని కూడా దిగమింగుకున్నారు. పాపం మా అమ్మ ఈ లోకంలోనే చాలా తెలివైంది అనుకునేది. చివరికి దారుణంగా మోసపోయింది. నా కొడుక్కి మలేషియాలో మామన్నాడని చెప్పి ఊదరగొట్టేది. వస్తాడు కోట్లు తెస్తాడు అని మురిసిపోయేది. అత్యాసకపోతే నిరాశ మిగులుతుందని తెలుసుకోవాల్సి. ఇప్పటికైనా పార్లర్ మనం నమ్మడం మానేసి నేల మీద నడవడం మొదలుపెట్టు. లేదు అంటే మారదు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మా అమ్మ మారదు. 30 ఏళ్లుగా మారనిది ఇప్పుడు మారుతుందా? ఏమైంది? ఎందుకలా అరిచావు? అంటే ఇదంతా నా ఊహ. ఏం ఊహించుకున్నావు? లోకం నిన్ను చూసి బాయిలర్ కోడి కూస్తున్నట్టు ఊహించుకున్నావా? ప్రపంచం నిన్ను చూసి పగలబడి నవ్వుతున్నట్టు ఊహించుకున్నావా? ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా.
అందరూ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఆయిల్ ఫుడ్ బాగా తింటున్నారు అనిపించింది. పగటి కళ, ప్రభావతి కళ, అంతేనా కళావతి? ఒక దరిద్రాన్ని ఎదురుగా పెట్టుకుని తినాలంటే మింగుడు పడ్డం లేదు. ఏం చేయను? నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తప్ప మనసులో ఏది దాచుకోవడం రాదు. అందరూ తినడం పూర్తయితే ఒకసారి దేవుడు మందిరం దగ్గరికి రండి. అందరూ జంటలుగా నిలబడండి. మనం ఇక్కడ ఓకే. ఏయ్, దగ్గరికి జరుగు. నీ దగ్గర కనమ్మా. నీ పెళ్ళాం దగ్గరికి రా. 100 గుంజులు తీమను తీస్తాను. ఆ 100 గుంజీలేవో నేనే తీస్తాను. దగ్గరికి జరుగు. అబద్ధాలాడి 100 గుంజులు తీస్తే ఏం లాభం? వదిలే బామ్మ. మనసుకైన గాయం మానాలంటే కొంచెం సమయం పడుతుంది కదమ్మా. సరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బామ్మ? చెప్తా, ఇలా రా. వద్దు బామ్మ. ఒరేయ్, చెప్పింది చెయ్యరా, అవసరం ఉండవా? లేకపోతే నీకు భయం భక్తి లేకుండా పోతుంది. పోరా, ఆ బుడ్డోని కూడా తీసుకుపో. బుడ్డోడు ఎవరు? ఇంకెవరు? అందరికంటే చిన్నోడివి నువ్వే కదా. బుడ్డోడా? రే బుడ్డోడా, రారా. ఎక్కడికి బుడ్డోడా? నాకేం తెలిసే బుడ్డి. ఏం చేయబోతున్నారు అత్తయ్య? వీళ్ళ భుజాల మీద బరువు పెట్టబోతున్నాను. అదిగో అటు చూడు.